ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికలు ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాలు మనం చదువుకున్నాం, ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధం సహాయం చేయుటకై అతని యొద్దకు సిగ్లకునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. చాలు. ఈ అధ్యాయంలో మనం పరాక్రమశాలులని, సమర్థులని, యుద్ధ ప్రవీణులని, సింహముఖపు వంటి వారని, జింకలంత పాదముల వేగము గలవారని ఇలాగూ వీరి గురించిన విషయాలు రాశాడు. మాత్రమే కాదు, వారిలో అత్యల్పుడు 100 మందికి అధిపతి అని 14వ వచనంలో చెప్తూ అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి అని మనం చూస్తున్నాం. దావీదు యొద్దకు వచ్చిన వారు ఎటువంటి వారు? దావీదు యొద్దకు వచ్చిన వారు సమర్థులు అనే మాట మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదునకు దగ్గరికి వచ్చిన వారు పరాక్రమశాలులు. దావీదు వద్దకు వచ్చిన వారు యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి వారు, జింక పాదములంతా వేగము గలవారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ దిన వర్తమానంలో మరొకసారి మనం ప్రభుని స్తుతించవలసిన అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్యలో కూడా అటువంటి వ్యక్తుల్ని మనం కలిగి ఉన్నాం. ప్రతి స్థలంలో కూడా దేవుడు లేపుకుంటున్న వ్యక్తులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. బాలాంతరంలో పరిచర్యలో పూర్తి క్రెడిట్స్ ఖచ్చితంగా రాముకే. కారణం ఏంటంటే, తను ఎంతో భయభక్తులు కలిగిన వాడు, పరిచర్యలో ఎంతో నమ్మదగిన వాడు. దేవుడు తనకిచ్చిన ఈ మేర తను ఉపయోగించుకోవాలని నేను ప్రభుపేట తెలియచేస్తున్నాను. రానున్న దినాల్లో నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు నీకు అనేకమైన మేరలు దయచేస్తాడు. అలాగే యవనస్తులైన ప్రతి సహోదరుడు కూడా, సహోదరి కూడా ప్రభు దగ్గర నుంచి వరములు, వాగ్దానాలు పొందుకొని పరిచర్లో ఉండాలి. అలాగే ఇటీవల నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా పౌల్ రాజు గారు కానివ్వండి, అలాగే నల్లజర్లో ఉన్న ప్రియులు శ్యాంబాబన్ కానివ్వండి, అలాగే ఇటీవల దినాల్లో మనం చూస్తున్న యవన సహోదరులు చాలామంది ఇప్పుడు ఇటీవల గ్రూప్లో పెట్టినట్లుగా ప్రసాద్ బ్రదర్ కానివ్వండి, మీరందరికీ దేవుడు మేరలిస్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా నమ్మకంగా ఉండండి. అలాగే ఆదిలాబాద్లో ఉన్న యవనస్తులు కూడా నమ్మకంగా పరిచర్య చేయమని ప్రభు పేరిట తెలియచేస్తున్నా. మీరందరూ కూడా సమర్థులు. ఎందుకంటే ఈ సామర్థ్యం మీ వల్ల కలగలేదు, కానీ దేవుడు మీకు ఇచ్చాడు. అలాగే నిన్న దినాన్ని ఒక దేవుని సేవకుడు నన్ను అడిగాడు అనమాట, కోరుమావుడిలో పరిచర్య గురించి వారు ఎలా ఉన్నారు అని అడిగితే, దానికి గల కారణం జాను అని చెప్పి నేను చెప్తున్నప్పుడు చాలా సంతోషించారనమాట. అంటే దేవుడు మీ అందరికీ మేరలిస్తున్నాడు కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి. అలాగే పెద్దలైన వారు ఎవరైతే ఇందాక సాక్ష్యం చెప్పారు, దేవుని సేవకులు రాజన్ లాంటి వారు, మీరు కూడా తోడుగా ఉండి దేవుని సేవలో దేవుడు వరం కలిగి వాడుకుంటున్న వారిని ప్రోత్సహించి మీరు చేస్తున్న ఈ సహకారాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు కూడా సేవకులుగా మీరు చేయాల్సిన సహకారాన్ని తప్పకుండా చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే, దావీదుకు సహాయం చేసిన వారు సౌలు బంధువులు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దావీదుకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎందుకంటే దావీదే సౌలు దగ్గరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, నా కుటుంబం ఏ పాటిది అనే మాటను జ్ఞాపకం చేశాడు. ఇక్కడ కూడా ప్రయాసపడుతున్న ప్రియమైన సహోదరులు అందరూ, అప్పగించుకొని పనిచేస్తున్న వారు అందరూ కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. వరం కలిగిన వ్యక్తి దగ్గరికి ప్రజలు ఖచ్చితంగా వస్తారు.
ఇంకా చెప్పాలంటే వరం దగ్గరికే ప్రజలు వస్తారు. సౌలునకు భయపడి దావీదు మరి స్వాస్థ్య దేశానికి ప్రాంతానికి దూరంగా ఉన్నాడు. కానీ దీనిని దావీదే ఏమని చెప్పుకున్నాడంటే, నేను వెలివేయబడ్డాను అని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో నేను తరం పడుతున్నాను అని చెప్తూనే 26వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఆయన పలికిన మాట ఏంటంటే, నేను మరి తరమబడుతున్నాను. 20వ వచనం 19వ వచనంలో ఏం చెప్పాడు? నేను వెలివేయబడుతున్నాను అని చెప్పాడు. వెలివేయబడిన దావీదు దగ్గరకు, తరమబడుతున్న దావీదు దగ్గరకు మరి సామాన్యులు రాలేదు, పరాక్రమశాలులు వచ్చారు. సామాన్యులు రాలేదు, సమర్థులు వచ్చారు. 2వ వచనంలో చెప్తూ అంటాడు, కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువుటకు, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులు అన్నాడు. ఆల్రౌండర్స్ అన్నమాట. దేవుడు ఈరోజు మనకి ఇచ్చింది ఆల్రౌండర్స్. ఆల్రౌండర్స్ ఖచ్చితంగా మనకు అవసరం. వారు కీర్తనలు పాడగలరు, వాక్యం చెప్పగలరు, అవసరమైతే వారు వంగి నడుము వంచి పరిచర్య చేయగలిగిన సమర్థం దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా, ఇవ్వాలి కూడా. ఎందుకంటే బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేయకపోతే కొన్నిసార్లు బౌలింగ్ ఫెయిల్ అయితే మరి ఆల్రౌండర్స్ ఉపయోగపడాలి. అందుకనే ఇటీవల దినాల్లో దేవుడు మనకి ఇచ్చే వాళ్ళందరూ ఆల్రౌండర్స్గా ఉండాలి, ఉంటున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువుటకు సమర్థులు. కొంతమంది రైట్ హ్యాండ్తో రాయగలరు, లెఫ్ట్ హ్యాండ్తో రాయలేరు. కొంతమంది రైట్ హ్యాండ్ సైడే బ్యాటింగ్ చేస్తారు, కొంతమంది ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. అంటే ఈ సామర్థ్యము మా వల్ల కలగలేదని పౌలు చెప్పినట్లుగా ఖచ్చితంగా సామర్థ్యం అనేది దేవుని వల్లే కలుగుతుంది అన్నమాట. ఈ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం వచనం 6లో చెప్పినట్లుగా ఆయన జ్ఞాపకం చేశాడు, మాకు సామర్థ్యము కలిగించుచున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 7లో అన్నాడు, ఆ బలాధిక్యం మామూలమైంది కాదు అని చెప్పాడు. ఆ బలాధిక్యం మామూలమైంది కాదు, ఆ సామర్థ్యం మామూలమైంది కాదు. రైట్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సమర్థులు వచ్చారు. అందులో సౌలు బంధువులు ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు చేసిన పని ఏంటంటే, చాలామంది మనం చూస్తున్న 29వ వచనంలో అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుతూ ఉన్నారు. సౌలు ఇల్లు కాపాడేవారు సౌలు తరుముతున్న దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారు? కాబట్టి వాగ్దానాన్ని నమ్మాలి మనం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1వ వచనంలో మనం నమ్మే గొప్ప ప్రవచనం ఇది. ఈ పరిచర్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ప్రవచనం అయితే, హెబ్రీ పత్రిక 2:4 దర్శనం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎప్పుడైనా చెప్పండి. ఈ మినిస్ట్రీలో ప్రవచనం ఏది, దర్శనం ఏది అంటే, ప్రవచనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, దర్శనము హెబ్రీ పత్రిక 2:4. ఆ దర్శనంతో, ఆ ప్రవచనంతో ఈ పరిచర్య ప్రారంభించబడింది. దానియేలు గ్రంథం 9:24లో చెప్పినట్లుగా ప్రవచనమును దర్శనమును ఆయన ముద్రించాడు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దానియేలు గ్రంథం 9:24లో చెప్పాడు, ప్రవచనమును ముద్రించుటకును దర్శనమును ముద్రించుటకును అన్నాడు. సో వాట్ ఈజ్ అవర్ విజన్? అవర్ విజన్ ఈజ్ హబక్కూక్ 2:4. వాట్ అబౌట్ ప్రాఫెసీ? ఐజియా 61 60వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతూ అన్నాడు, నీ వెలుగునకు జనములు వస్తారు అని చెప్పాడు. వస్తారంటే అందులో ప్రతి ఒక్కరు సింహపు ముఖాలు గలవారు, జింక పాదములంత వేగం గలవారు, వారు పరాక్రమశాలులు, వారు సమర్థులు, కుడి ఎడమల చేత వడిసెలతో రాళ్ళు విసరగలిగిన వారు. ఇటువంటి వారిని ప్రభు మరి ఇచ్చాడు. అయితే దావీదు ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో 17వ వచనం, దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లని, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా ఎద్దకు వచ్చి ఉన్నడలా నా హృదయం మీతో అతికి ఉండును. అట్లుగాక నా వల్ల మీకు అపకారం ఏది కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగించవలనని మీరు వచ్చినట్లా
మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గద్దించునుగాక అని చెప్పాడు. సో చాలామంది ఈ మినిస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చేసిన కొన్ని ప్రయత్నాల వల్లే వాళ్ళు బయటకు పోయారు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని ప్రియులు కూడా ప్రార్థన చేస్తూ చెప్పినట్లు, మనము ఎందుకు వస్తున్నాం, ఎందుకు చేరి వస్తున్నాం? దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా దావీదు అడిగాడు ఈ ప్రశ్న. హృదయానుసారుడైన వాడు, చిత్తానుసారుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను నా శత్రువుల చేతికి అప్పగించడానికి వస్తున్నారా, లేదా మీరు సమాధానంతో వస్తున్నారా? మీరు సమాధానంతో వస్తే నా హృదయం మీ హృదయంతో అతుకుతుంది, లేదంటే ప్రభు మిమ్మల్ని గద్దిస్తాడని చెప్పాడు. కాబట్టి మన వరకు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దావీదు వరము కలిగిన వాడు. దావీదు వరము కలిగిన వాడు. ఎంత గొప్ప ఆలోచన ఇది చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో వరం ఉన్న ప్రతి చోట కూడా పరిచర్య ఉంటుంది అని మనం నమ్ముతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనాన్ని 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని మనం మన వర్తమానంలో ముందుకు కొనసాగుదాం. 34 దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. రైట్. దావీదు వరము కలిగిన వాడు. వరము ఎక్కడుంటుంది అక్కడ పరిచర్య ఉంటుంది అన్నమాట. ప్రయాసపడేవాడు. వరము లేకుండా పడుతున్న ప్రయాస అది దేవుని ఆత్మ వల్ల జరగదు. ఎందుకంటే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతూ కృపావరము పొందిన కొలది ఉపచారం చేయండి అనే మాట 4వ అధ్యాయం 11లో చెప్పాడు. కాబట్టి గిఫ్ట్స్ అండ్ మినిస్ట్రీ, అందుకనే అన్నాడు వరములు నానా విధములుగా ఉన్నాయి, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయని చెప్పాడు. వరములు నానా విధములుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, ప్రభువు ఒక్కడే అని చెప్పాడు. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే. సో వరము మరియు పరిచర్య ఈ రెండు కూడా మనం చూస్తున్నాం. సో మనము వరము కలిగిన వారమైతే మనం ప్రయాసపడతాం. ప్రయాసపడిన వాడిని ఎప్పటికైనా ఎవరైనా ఖచ్చితంగా గణపరుస్తారు. మీరు గమనించండి, తిమోతికి వ్రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్పారంటే 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో వచనం 17లో ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం నాకు పాత్రులుగా ఎంచండి. ప్రయాసపడేవారిని. వరం కలిగిన వారు ప్రయాసపడతారు, వారు సోమరులుగా ఉండరు అని మనం గమనిస్తున్నాం. రేపొద్దున ప్రభువు కూడా ప్రయాసపడు వారిని సోమరు అయిన చెడ్డదాసుడు అని పిలవడు. కాబట్టి వరాన్ని మనం ఎక్కువ అపేక్షిస్తే ఎక్కువ మనం ప్రయాసపడతాం. సౌలేమో దావీదును తరుముతున్నాడు, దావీదేమో ఇశ్రాయేలీల కొరకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు, అయినా కూడా ఫిలిస్తీన్లు దావీదును నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే ఇతడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తే మనం ఓడిపోతామని తెలిసి. కాబట్టి దావీదు యొక్క హృదయం ఏంటంటే సౌలును ధర్మటం కాదు. దావీదు యొక్క హృదయం సౌలును ధర్మటం కాదు. సౌలు కొరకు బైబిల్ చదవట్లేదు, సౌలు కొరకు వాక్యాన్ని వినట్లేదు. దావీదు యొక్క వరముల గురించి మనం వింటున్నప్పుడు అది పరిచర్య చేయడానికి సోమరులుగా ఉండకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరు ప్రయాసపడితే మిమ్మల్ని ఖచ్చితంగా గణపరిచే వారిని దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాము. 12వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథంలో ఏముందంటే 37వ వచనంలో ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారే హెబ్రోను దగ్గరికి వచ్చారు. ఏదో ఒక ఉద్రేకంతో దావీదు దగ్గరికి వచ్చేలేదు. ఒక ఎమోషనల్ అయిపోయి దావీదు దగ్గరికి వచ్చి నువ్వు రాజుగా ఉండాల్సిందే అని వారు కోరుకోవట్లేదు. వారు చాలా క్లియర్గా హృదయమందు కోరిక కలిగిన వారే వచ్చారు అనే మాట చూస్తున్నాం. మరి మిగిలిన వాళ్ళు రాలేదు అని అనొద్దు. 40వ వచనంలో ఏముందంటే
లేకపోతే 38లో ఏముందంటే, ఇశ్రాయేల్లో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమించవాలని కోరిక. అసలు ఎంతమంది అతన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇంతమంది అతని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇంతమంది అతన్ని ఎందుకు గౌరవిస్తున్నారు? సాధారణంగా సౌలు అప్పటికే సింహాసనం మీద ఉన్నాడు. దావీదుకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేం కాదు. మరి దావీదు చిన్నవాడు అయినా ఎందుకు వాళ్ళందరూ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా నమ్మగలగాలి. అదేంటంటే, వరం కలిగి పరిచర్య చేస్తే దేవుడు మీ దగ్గరకు సమర్థులను, పరాక్రమశాలులను, సింహముఖపు వంటి వారిని, జింక పాదములు వంటి వారిని, మరి గట్లన్నిటి మీద యోర్దాను పారుతున్న మొదటి నెలలో యోర్దాను దాటగలిగిన వారిని ప్రభు మీ వద్దకు పంపిస్తాడు అనేది, యుద్ధ ప్రవీణులు పంపిస్తాడు అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనము తక్కిన ఇశ్రాయేలు కూడా వారందరికీ ఏక మనస్సు ఉంది. ఏ విషయంలో అంటే, ఇశ్రాయేలును రాజుగా చేయాలి అనే విషయంలో. అయితే అట్ ది సేమ్ టైం సమూయేలు మొదటి గ్రంథంలో లేదా సమూయేలు 2వ గ్రంథంలో మనము నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 22లో హృదయమందు దావీదును మరి ఎవరైతే తృణీకరించిందో ఆ మేకాలు మరణము వరకు పిల్లలను కనలేదనే మాట చూస్తున్నాం. వరాన్ని దూషించే వారికి ఫలం దక్కదు. సో ఎప్పుడు కూడా వరాన్ని దూషించడానికి ఫలాన్ని ఆస్పదం చేసుకోకూడదు. మొన్న వాక్యం అయిపోయాక సహోదరుడు భలే ప్రార్థన చేశాడు. ఏం చేశాడంటే, ఇస్కరియోతు యోధా గురించి ఒక వాక్యం బైబిల్లో చెప్తూ ఏమన్నాడంటే, అతడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని ఏదైతే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో వ్రాయబడిందో, అంటే యోధా ఏమంటాడంటే, ఈ అత్తరెందుకు 300 దేనారంలో కమ్మి బేదలకి లేదు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాశాడంటే, ఇతడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని రాశాడు. అలాగే ఈరోజు చాలామంది కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం తెరిచి వరం దగ్గర ప్రేమ ఉండాలి, ప్రేమ లేకుండా వరం ఉంటే వ్యర్థులమా అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఫ్రూట్ లవర్స్ కాదు. వాళ్ళు వరాన్ని దూషించడానికి ఫలాన్ని వాడుతున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అసలు ఆ ఫలం గురించి రాసినవాడు వరం కలిగిన వాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ దావీదు వరం కలిగిన వాడు. ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వచ్చి దావీదును గనపరుస్తుంటుంటే ఇంటిలో పుట్టిన మేకాలకు దావీదు విలువ అర్థం కాలేదు. చాలాసార్లు కొన్ని విషయాలు మనల్ని బాధ పెడతాయి, కానీ ఇది సత్యం. ఇశ్రాయేల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ సిరియావాడు స్వస్థత పొందాడు. అలాగే మరి ఇశ్రాయేలు దేశంలో చాలామంది విధవరాండ్రు ఉన్నారు, కానీ సారేపతి విధవరాలు ఏలియాకు ఆహారం పెట్టింది. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పింది యేసుప్రభువే. చెప్తే ఏమన్నాడంటే, ప్రవక్త తన స్వదేశంలో తప్ప ఎక్కడా ఘనహీనుడు కాదని చెప్పాడు. నేను ఒక ఎక్స్పీరియన్స్ గుండా వచ్చానమాట. లాస్ట్ ఈ మంత్ కాకుండా అంతకుముందు హైదరాబాదులో ఉన్న వాక్యం ఎరిగిన యవ్వనస్తులందరూ, మన ప్రియులందరూ, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండి ఉదయం అంతా డిగ్నిఫైడ్ పొజిషన్స్లో ఉండి జాబ్ చేసి అర్ధరాత్రులు వాళ్ళు వాల్ పోస్టులు అంటిస్తే మా స్థానిక సంఘంలో ఉన్న యవనస్తులు ఒక పెళ్లి జరిగించారు దగ్గరుండి. అంటే నాకు ఎంత దుఃఖం కలిగిందంటే, ఒకళ్ళేమో పరిచర్యను నిలబెట్టాలని ప్రయాసపడుతున్నారు దూరంగా ఉండినోళ్ళు, దగ్గరుండినోళ్ళు అందరూ కూడా ఈ సంఘాన్ని ఎలా పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు, అసలు సహకరించిన వాళ్ళ పేర్లు కొన్ని తర్వాత తెలిసినప్పుడు హృదయంలో చాలా వేదన కలిగింది అన్నమాట. ఆ వేదన తర్వాత నేను చెప్తాను టైం వచ్చినప్పుడు. కానీ చూడండి, ప్రవక్త యొక్క స్వదేశంలో ఉన్నవారు ప్రవక్తను గనపరచరు. దావీదింట్లో పుట్టిన మేకాలే దావీదును హీనపరిచింది. కానీ ఫలితం ఏంటి? దావీదుకి ఏం తక్కువైందా? దావీదు పరిచర్య విస్తరించిపోయింది. అసలు మీరు చదివితే ఇక్కడ లెక్కలతో సహా ఇచ్చాడు. ఏమనంటే, దావీదు దగ్గరకు ఎంతెంతమంది వచ్చారు ఒక్కొక్క గోత్రంలో. అసలే 2 సార్లు పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేసిన ఒక మాట ఏంటంటే, సౌలు బంధువులు వచ్చారు అని రాసుకుంటూ వచ్చాడు. సౌలు బంధువులు వచ్చారు. వాళ్ళు అసలు దావీదుకు దగ్గరికి వచ్చే ముందు రోజు వరకు కూడా వాళ్ళు సౌలు ఇంటిని కాపాడేవాళ్ళు అని రాసింది. సో దేవుడు మనకిచ్చే విస్తార జనాన్ని,
నేను ఈ ఆదివారం కూడా ప్రభు ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు ఆ, మొన్న ఆదివారం అయితే మా మందిరం పట్టలేదు, చాలామంది బయట కూర్చున్నారు. ఆ, విస్తారముగా చాలామంది ప్రజలు వచ్చారు. యూట్యూబ్లో కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక కీర్తన పెట్టారు, మీరు చూసుంటారు. చాలామంది బయట కూర్చున్నారు. కానీ నేను గమనిస్తుంది ఏంటంటే ఆరాధనకి సుమారు ఒక 40 కిలోమీటర్ల దూరం నుంచి మరి వెహికల్స్ తీసుకొని ఆ, ఆరాధన చేయడానికి వస్తున్న వాళ్ళు ఇక్కడ జగన్నాథపురంలో ఉన్నారంటే ఈ చిన్న గ్రామంలో మరి నాలుగు దిక్కుల నుంచి రావడానికి కూడా మా రోడ్డు అసలు బాగోదన్నమాట. కానీ వాళ్ళు ముందుగానే బయలుదేరి సిద్ధపడి ఆరాధన సమయానికి వస్తున్నారంటే రానున్న దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది చాలామందికి పిక్చర్ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా సరయ్యి ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ఆ, కానీ లెక్క మాత్రం ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకు అడుగుతాడంటే, దావీదు ఇంట్లో పుట్టి నీకు దావీదు విలువ ఎందుకు అర్థం కాలేదు? ఎలీషా ఉన్న ప్రాంతంలో పుట్టి నీకు ఎలీషా గురించి ఎందుకు తెలియలేదు? ఏలియా ఉన్న ప్రాంతంలో పుట్టి నీకు ఏలియా విలువ ఎందుకు తెలియలేదు? ప్రశాంత్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, లేకపోతే ప్రశాంత్ ఒక సహోదరుని అడిగిన ప్రశ్న అదే. మీరు అసలు అర్థం ఉందా మీకు? ఇంత వాక్యము ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడెక్కడికో వెళ్ళి పరిచర్య జరుగుతుంటుంటే మీరు అసలు పరిచర్యను పాడు చేసే దానిలో ఎందుకు ఏకీవించారని స్ట్రైట్గా ఒక మాట మాట్లాడటం నేను విన్నప్పుడు నా హృదయం కూడా అదే వాస్తవంగా. మనం కూడా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, వరము కలిగిన వ్యక్తుల జోలికి మనం వెళ్తే ఆ తర్వాత మనము మేకాలు పరిస్థితులను ఎదుర్కొంటాం. మరణం వరకు మేకాలకు పిల్లలు కలగలేదు అనే మాట ఏం చెప్తుందంటే, ఆత్మ వరం కాదు, అట్లీస్ట్ ఆత్మఫలం కలగదు. ఆత్మఫలాన్ని నేను అట్లీస్ట్ అని ఎందుకు అన్నానంటే, రోమా 6:22 చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవం అన్నాడు. నిత్య జీవాన్ని 6:23 ఏమన్నాడు? కృపావరం అన్నాడు. అంటే ఫలము యొక్క అంతము కృపావరం. అంటే ఫలం అనేది అట్లీస్ట్ అని చెప్పాల్సింది అంతే, దాని యొక్క అంతము కృపావరం. సో అప్పట్లో హైదరాబాద్లో మెయిన్ రెఫరెన్స్ కూడా ఇదే. ఇంతగా అప్పుడు జరిగిన వర్తమానం కూడా ఏదంటే రోమా 6:22. కాబట్టి ప్రియులారా, దావీదు దగ్గరికి వస్తున్న వారందరిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నిలబడితే ప్రభు నీ కొరకు పరాక్రమం కలిగిన వారిని, సమర్థులను ప్రభు నీకు ఇస్తాడు. వరం కలిగిన వారిని ప్రభు నీకు ఇస్తాడు. వారితో కలిసి నువ్వు ప్రయాణం చేసి పరిచర్య జరిగించాలి. ఇప్పుడు చాలామందిని మీరు గమనించండి, వీళ్ళందరూ అంతకుముందు ఎక్కడున్నారు వీళ్ళందరూ? మన ఇటీవల ప్రసాదాన్ని మాట్లాడుతూ, అన్న ఈ పరిచర్య ద్వారా నాకు మధు బ్రదర్ దొరికాడు, ప్రసాద్ గారు దొరికారు. ఆ తర్వాత ఇలాగో ఇటీవల అర్జున్ బ్రదర్ అని ఆయన వాక్యం అంటున్నారు. ఇలాగ కొన్ని విషయాలు చెప్తూ అసలే ఇంతకుముందు వీళ్ళందరూ ఎక్కడున్నారు అని మాట్లాడుకుంటూ ఆశ్చర్యపోతుంటుంటే నేను ఇలా చెప్పాను, నమ్మకంగా పరిచర్య చేస్తే మనకు కొన్నిసార్లు స్థానికంగా అంత సపోర్ట్ లేకపోయినా బయట నుంచి దేవుడు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత స్థానికంగా ఉండేవాళ్ళు కూడా సెట్ అయిపోతారు. యోహాను సువార్త 1:11 ప్రభువుని తన స్వకీయులు అంగీకరించలేదు, కానీ 12 ఏముంది? అన్యజనులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. తను ఎందరు అంగీకరించరు అనే దగ్గర వాస్తవంగా ఆయన చేర్చుకున్నది ఎవరు? సమరయులే. యోహాను 4:40-42. మరి తర్వాత స్వకీయులు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. అది 3వ దినాన్ని మనం గమనిస్తాం. కాబట్టి నాతో మాట్లాడుతున్న దేవుని సేవకులు రాజేష్ అని కానివ్వండి, వీళ్ళందరినీ మీరు చూడండి. ప్రస్తుతం స్థానికంగా కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు, సంఘాలను పాడు చేసే వ్యక్తుల ద్వారా కలుగుతున్నా కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, దావీదు మరి సౌలునకు భయపడి ఈ స్థలంలో ఉన్నప్పుడు కూడా వాస్తవంగా దావీదును బయట నుంచి చూస్తే చాలా భయపడుతున్నట్లు కనపడుతున్నాడు. కానీ ఆయన అదుల్లాము గుహలో రాసిన కీర్తనలు ఉన్నాయి, సిక్లగులో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆయన బయట యెరూషలేమునకు స్వాస్థ్యానికి దూరంగా ఉన్నప్పుడు రాసిన కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు ఎవరైనా ఎలా రాస్తారు? పరిశుద్ధాత్మ ద్వారా రాస్తారు. ఆ పరిశుద్ధాత్మ గురించి తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, అది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. రోమాపత్రిక 8:15 అన్నాడు, మరలా భయపడే ఆత్మ కాదు, అది పిరికితనము గల ఆత్మ కాదు అని చెప్పాడు. బట్ దావీదు పిరికోడు కాదు. దూరంగా ఉన్నాడని
పిరికోడి కింద ఎక్స్పెక్ట్ చేసి మీదకి వెళ్ళకూడదు దావీదు మీద. ఎందుకంటే దావీదు సిక్లగులో ఉన్నప్పుడు కూడా ఫిలిస్తీన్లు కూడా దావీదుకు భయపడ్డారు. ఏమంటే దావీదు ఒక్క రాయితో గొలియాతును చంపినవాడు ఇప్పుడు మన ఇశ్రాయేలుకు పక్షమయ్యాడంటే మనం ఓడిపోతాం అని దావీదుకు వారు భయపడ్డారు. కాబట్టి ఎంతటి వాడు దావీదు అనే ఆలోచన సరైంది కాదనమాట. ఇలాగే నేను జ్ఞాపకం చేస్తున్నాను, వరం కలిగిన వాడు పిరికివాడు అసలు కాదండి. కాబట్టి ఈరోజు కొన్నింటికి ఆన్సర్లు చెప్పాల్సిన దగ్గర పారిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ మీద లేకపోతే ఈ కంప్లీట్ గ్రేస్ మినిస్ట్రీ మీద కనీసం ఒక 20 hours ప్రోగ్రామ్ రికార్డింగ్ చేసి ఖచ్చితంగా దాన్ని పోస్ట్ చేయాలని ప్రార్థన చేస్తున్నాము. దాని గురించి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పాపం చేయకూడదని చెప్తున్నారంట కదా అనే క్వశ్చన్కి మనం పారిపోయేదానికి అవకాశం లేదు. దానికి ఎగ్జాక్ట్గా అద్భుతమైన రెఫరెన్స్లతో కూడిన 10 నిమిషాల క్లుప్తమైన వివరణ ఖచ్చితంగా ఇవ్వాలి. సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి కదా, కొంతమంది కనపడరు కానీ స్త్రీలు మాట్లాడినప్పటికీ అభ్యంతర పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ధైర్యంగా డైరెక్ట్గా అన్నా మరి తిమోతి పత్రికలు ఎలాగుంది కదా, కొరింథీ పత్రికలు ఎలాగుంది కదా అని శ్రీనివాస్ బ్రదర్ అడిగినట్లుగా కొంతమంది డైరెక్ట్ నేరుగా అడగరు కానీ నలిగిపోతూ ఉంటారు శాస్త్రుల పరిచయలాగా. కానీ అడగాల. అలాగే ఎందుకు చేయట్లేదంటే మనము వాస్తవంగా ధైర్యం కలిగి కాదు. ధైర్యం కలిగిన వాడు ఖచ్చితంగా క్వశ్చన్ అడగాలి, ఆన్సర్ కూడా అర్థం చేసుకోగలిగిన సమర్థుడై ఉండాలి కూడా. మనం చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మలో బాప్తీసం అనగానే కూడా కొంతమంది అభ్యంతర పడిపోతారు. నేను హెబ్రీ పత్రిక 1:8 నుంచి వర్తమానం అందించినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, తన దూతలను అగ్నిజ్వాలలుగాను వాయువులుగాను చేసుకొని వాడు అనే దగ్గర అగ్ని మరియు వాయువు ఈ రెండు కూడా అపోస్తుల కార్యాలు 2:1లో పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడిన దినాన్ని రాయబడిన సంగతి. ఆ సందర్భానికి వస్తే అక్కడ అంటాడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి వచ్చి దేవా అని పిలుస్తాడు. కానీ అక్కడ అభ్యంతరపడే వాళ్ళు ఉన్నారు చాలామంది కుమారుని దైవత్వం విషయంలో. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే దగ్గర కూడా అభ్యంతర పడిపోతారు. మరి ఇలా అభ్యంతర పడిపోయే వాళ్ళు అందరూ కూడా సమాధానం చెప్పడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం, మరి మీరు వినటానికి సమర్థులేనా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. పరిచర్లో సౌలు తరిమేస్తున్నాడు, దావీదు పారిపోతున్నాడు అని ఆలోచన సరికాదు. ఎందుకంటే పారిపోతున్నాడు అనే మాట యేసుప్రభు గురించి కూడా ఉంది. మీరు చదివారు ఎప్పుడైనా మాట? యేసుప్రభు పారిపోయాడనే మాట ఉంది, యేసుప్రభు దాగి ఉన్నాడనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైం. మనము మూల భాషలో కారా అనే మాట చదువుతాం. కారా అంటే రైట్ టైం. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైం. ఎందుకంటే యోహాను సువార్త 3:16, యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో కానీ లేదా 12వ అధ్యాయంలో కానీ ఒక మాట వ్రాశాడనమాట. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్టి మరణం ద్వారా ఆయన మరణించాలో ఆ సూచన మరి అరణ్యంలో మోషే సర్పమును ఎత్తిన దానికి సాదృశ్యంగా ఉంది అని మాట మనం చూస్తామని. లేదా ఆ అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తాడు అలా యేసుప్రభు ఎత్తబడతాడు. అందుచేత యోహాను సువార్త 18వ అధ్యాయము 32లో 12:32లో 3:15లో 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉందన్నమాట. మీరు ఈ వచనాలు మీరు తర్వాత చూడండి. 8:28, 3:15, 8:28, 12:35, 12:32, 18:32లో యేసుప్రభు శిలువ మరణం పొందాలని వ్రాయబడింది. అందుకని యూదులు ఆయన చంపుతున్నప్పుడు ఆయన పారిపోయాడు. వాస్తవంగా ఆయన చనిపోవాల్సింది యూదుల చేతిలో కాదు, ఆయన చనిపోవాల్సింది రోమీయుల చేతిలో. కాబట్టి శిలువ మరణము ద్వారా ఆయన చనిపోవాలి. కాబట్టి ఆయన మరి పారిపోతున్నట్లుగా దాగుకున్నట్లు ఉంది. కానీ యేసుప్రభు పిరికోడు అంటారా? దావీదు పిరికోడు అంటారా? దావీదు ఆత్మ వలన రాసిన సంగతులు మనం చూస్తాం. కొంతకాలం దాగి ఉండటం దేవుని చిత్తం, కొంతకాలం స్వాస్థ్యానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. ఎందుకంటే ప్రభువే చెప్పాడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే 16లో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు కలవు అని చెప్పాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు కలవు. యోహాను 10:16. నేను ఇంకోటి చెప్తున్నాను. నాతో సత్యనారాయణ గారు ఈ మాట చెప్పారు. ఏమంటే పాస్టర్ గారు మీరు ఒక విషయం ఆలోచన చేయండి. అదేంటంటే కొంతమంది పైకి కనపడట్లేదు కానీ శిక్షా విధి లేదు
అంటే ఒప్పుకుంటున్నారు, కానీ శిక్ష చేస్తాడు అనే దగ్గర అభ్యంతర పడుతున్నారండి. నాకు ఎందుకో ఈ డౌట్ కూడా ఉంది, ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పారు. మీరు మళ్ళీ చెప్తున్నాను వినండి. కండెమ్నేషన్ అండ్ చాస్టనింగ్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అర్థం కాకపోతే ఇక్కడ కూడా అభ్యంతర పడద్దు. మళ్ళీ చెప్తున్నాను, శిక్షా విధి లేదు, శిక్ష చేయటం ఉంది. పరిశుద్ధాత్మలు బాప్తిస్మం, అలాగే సంఘంలో స్త్రీల పాత్ర, ఇవన్నీ విషయాల్లో కూడా మనము ఒక విషయం తెలుసుకోవాలి. శిక్ష చేయుట అనేది లేకపోతే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అనేది నెరవేర్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యోధైని విడిచిపెట్టి అంటే విసర్జించలేదు, రోమా 11:1. కాబట్టి ఆయన అన్యజనులను సంపాదించుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఆయన యూదులను సంపాదించుకుంటాడు. దీన్ని బైబిల్లో ఏం చెప్పాడంటే, అబ్రహాముకు చేసిన 2 వాగ్దానాలు, క్రీస్తుకు కలిగిన 2 మందలు. 2 మందలు వాస్తవంగా ఒకటే మంద అవుతుంది తర్వాత. కాబట్టి మీరు తెలుసుకోండి, అబ్రహాంతో దేవుడు 2 వాగ్దానాలు చేశాడు. 12:3లో అన్యజనులను గూర్చి, 12:7లో ఇశ్రాయేలును గూర్చి చేశాడు. సుమియోను యేసుప్రభుని ఎత్తుకొని ఏమన్నాడు? అన్యజనులకు వెలుగు, చెప్పండి, ఇశ్రాయేలుకు మహిమ. ఫస్ట్ అన్యజనులు ఇశ్రాయేలీలా? సుమియోను చెప్పిన వరుసలో ఫస్ట్ అన్యజనులు ఉన్నారా, ఇశ్రాయేలీలు ఉన్నారా? ఖచ్చితంగా అన్యజనులే. అందుకనే మీరు పత్రికలు కూడా చూడండి, ఎట్లాగూ పరిశుద్ధాత్మ కూర్చాడంటే అందరికీ కడపట పుట్టిన పౌలు రాసిన పత్రికలు ముందు పెట్టాడు. ఎందుకంటే పౌలు అన్యజనులకు అపోస్తుడు, ఆ తర్వాత యూదుల అపోస్తుడు ఆయన పేతురు పత్రిక పెట్టాడు. గలతీ 2:9 అన్యజనులకు రాసిన పత్రికలు ముందు రాశాడు, యూదులకు రాసిన పత్రికలు తర్వాత పెట్టాడు. ఎందుకంటే ఫస్ట్ అన్యజనులు, తర్వాత యూదులు. చాలా కాలం క్రితం 2017-18 సంవత్సరాల్లో మన వర్తమానాలు ఫేస్బుక్లో వచ్చినప్పుడు ఒక బీవైఏకి సంబంధించిన ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. అదేంటంటే, మీరు చెప్తున్న ఇశ్రాయేల్ శేషం ఆల్రెడీ రక్షించబడిందండి అని చెప్పాడు. అదే పొరపాటు. ఇశ్రాయేల్ శేషం ముందుగానే రక్షించబడిపోయింది అనేది అబద్ధం. ఎందుకంటే రోమా పత్రికలో 8వ అధ్యాయం తర్వాత, అంటే సంఘం కొనుకోబడే అధ్యాయం తర్వాత 8-18 సంఘం మహిమలోనికి వెళుతుంది. ఆ తర్వాత 9, 10, 11 అధ్యాయాలు రాశాడు. అలాగే అన్యజనులకు రాసిన పత్రికల తర్వాత పేతురు పత్రికలు ఉంచాడు. అలాగే సుమియోను ప్రభువుని ఎత్తుకొని మొట్టమొదటి పలికిన మాట అన్యజనులకు వెలుగు, ఆ తర్వాత ఇశ్రాయేలుకు మహిమ. బట్ ఇశ్రాయేల్ శేషము రక్షించబడిపోయింది. యేసు ప్రభు వస్తే యుగాంతమే, 7 ఏండ్ల శ్రమల కాలం లేదు, 1000 ఏండ్ల రాజ్యం లేదు అని చెప్పేవాళ్ళందరికీ వాక్యం తెలియదు. కాబట్టి మీరు తెలుసుకోండి, ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం వరకు నచ్చే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాను, 12వ అధ్యాయం కూడా ఉంది. శిక్ష చేయటానికి అధ్యాయం మన అందరి జీవితాల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే శిక్ష ఎవరిని చేస్తారండి? కుమారులను చేస్తాడు. మనం ఎవరం? దుర్బీజులమా? కుమారులం కదా. మరి యేసు ప్రభువుని నమ్మితే నీతిమంతులు, కుమారులు, పరిశుద్ధులు అని చెప్పేవారు శిక్ష చేయటం అనే దగ్గర ఎందుకు మీరు ఒప్పుకోలేకపోతున్నారంటే, నిజంగా కుమారత్వం విషయంలో మీకు డౌట్ ఉంది. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? చూసారా, మొన్న మీరు వినే ఉంటారు, క్రీస్తు న్యాయపీఠం దగ్గర వరకు ఉన్న వచనాలన్నీ విశ్వాసుల కంట, క్రీస్తు న్యాయపీఠం అవిశ్వాసుల కంట. అలాగే ఏం చెప్తారు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం విశ్వాసులు కాదు అవిశ్వాసులు అని చెప్పేస్తారు. ఎందుకంటే విశ్వాసం దేవుడు ఎందుకు శిక్ష చేస్తాడు? రోమా 8:1 ఏముంది? క్రీస్తు యేసునందు ఏ శిక్ష లేదు. కనీసం మీరు మూల భాషలోకి వెళ్ళి చదివితే శిక్ష చేయటం అనే దగ్గర పైడియా అనే మాట ఉంటుంది. పైడియా అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే తర్ఫీదు అని అర్థం. తర్ఫీదు అనేది పిల్లలకు చేసే పరిచర్య. కాబట్టి మనమందరం దేవుని కుమారులం. ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్ష చేస్తాడు. విశ్వాస విషయంలో మనల్ని స్వస్థపరుస్తాడు. తీతుపత్రిక 1:15లో అన్నాడు, వారు విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము కఠినముగా గద్దించము అన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను, తీతుపత్రిక 1:14లో చెప్పిన మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సేవకుని ఏమంటారంటే, మా ఆత్మీయ తండ్రి అండి, మా తండ్రి గారు అంటారు. అందుకనే కొంతమంది ఆత్మీయ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు అంటారు. బాగానే ఉంటుంది అక్కడ దాకా. మరి ఆత్మీయ తండ్రి అని అనుకుంటే మరి తండ్రి శిక్ష చేయటం అనేది కూడా ఉంటుంది ఒక అధ్యాయం. మరి అక్కడికి వచ్చినప్పటికీ సేవకుడు నన్ను టార్గెట్ చేసి వాక్యం చెప్తున్నాడు అంటారు ఏంటండి? అంటే ఇప్పుడు డైరెక్ట్గా చెప్తే అది వాక్యానుసారం కాదు, లేఖనానుసారంగా మనల్ని ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, మనం కరెక్ట్గా ఉంటున్నామా గాడి తెప్పామా అనేది ఎవరికి తెలుసు? మనకు తెలుసు. కాబట్టి ఆ దినాల్లో వచ్చే వాక్యము మనల్ని ఖండిస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని సేవకుని దేవుడు వాడుకుంటున్నాడని అర్థం. అంతేగాని ఇటీవల బోధ మారిపోయింది చూసావా, ఫలానా వ్యక్తి ఏదో చేశాడు అందుకనే కరెక్ట్గా ఆయన్ని ఉద్దేశించే వాక్యాలు వస్తున్నాయి,
ఫలానా ఆయన ఇలా ఉన్నాడు, ఆయన ఉద్దేశించే వాక్యం వస్తుందంటే వీళ్ళందరూ ఎవరు? హెబ్రీ పత్రిక 12 విషయంలో అభ్యంతర పడిపోయేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు అభ్యంతర పడిపోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు తెలియకుండానే వరాన్ని దూషించుకుంటున్నారు. కానీ మరి వరాన్ని దూషించే వాళ్ళు ఆ ఫలాల్లో ఉండటానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వడు. మీరు గమనించినట్లయితే దావీదు చెప్పింది అదే, మీ హృదయం సరిగ్గా ఉంటే మీ హృదయంతో నా హృదయం కలుస్తుంది. ఒకవేళ మీరు కానీ వేరే ఉద్దేశంతో కానీ వచ్చుంటే సారీ, ప్రభు మిమ్మల్ని గద్దిస్తాడు. ప్రభు గద్దిస్తే ఏమైంది? ప్రభువుని శోధిస్తున్నవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే జరుగుతుంది అనమాట. కాబట్టి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులను బట్టి మీరందరూ ప్రభువుని స్తుతించవలసిన అంశం ఏంటంటే, వరం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తులను మీరు చూడవచ్చు అన్నమాట. వాళ్ళందరూ పరాక్రమం గలవారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం చదివిన మనకు బాగా ఇష్టమైన ఒక పోర్షన్ని మనం చదువుకుందాం. 15వ వచనం చదువుదాం. 15 చదువు. యోర్ధాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల యందు దాన్ని దాటిపోయి తూర్పు లోయలలోను పడిమడి లోయల్లోనూ ఉన్న వారిని అందరినీ తరిమి వేసిన వారు వీరే. రైట్. వారి పరాక్రమాన్ని వివరించడానికి, వారి సామర్థ్యాన్ని తెలియపరచడానికి వాడిన మరొక పదం ఏంటంటే యోర్ధాను మరి గట్లన్నిటి మీదుగా పారుతున్న సమయం. ఓకే, చూడండి ఆ మాట చదువుదాం. ఎప్పుడు యోర్ధాను గట్లన్నిటి మీదుగా పారుతుంది? ఎవరైనా చెప్తారా? మొదటి నెల అని చెప్పకండి, ఇక్కడ చదివేసి. యోర్ధాను దాని గట్లన్నిటి మీద ఎప్పుడు పారిద్దండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనం ఇది. వీడియో ఆఫ్ చేసిన వాళ్ళని అడగండి అన్న. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వీడియో ఆఫ్ చేసుకున్నారు చూసారా, వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు కదా, నిద్రపోతున్నారని. వాళ్ళని అడగండి, పేరు పెట్టి పిలవండి ఒకరిని, ఎవరో ఒకరిని. వాళ్ళని అడగండి, ఇప్పుడు కాకపోయిన మీటింగ్ అయ్యాకైనా అడగండి. ఓకే. యెహోషువ గ్రంథం 3:14 చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. కోతకాలమంతయు యోర్ధాను దాని గట్ల మీద పొర్లిపారును. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపోరును అని చెప్పాడు. ఏ నెల? ఏ నెల చెప్పండి? మొదటి నెల. యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల ఏదంటే హెబ్రీలో మనం చూస్తాం అబీబు నెల. సో ఇందులో మొదటి నెల 14వ దినాన్ని వారు పస్కాను ఆచరిస్తారు. 10వ దినాన్ని వారు పస్కా పశువును సిద్ధపరచుకొని ఉంటారు. ఇశ్రాయేలీలు యోర్దాను దాటగానే వారు గిల్గాలుకు వచ్చారు. 5వ అధ్యాయం 10వ వచనంలో వారు గిల్గాల్లో దిగి పస్కా పండుగ ఆచరించారు. కానీ ఆ సమయంలో యోర్దాను చాలా ఫ్లో ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళని దేవుడు ఏ టైంలో యోర్దాను దాటమన్నాడంటే గ్రేట్ ఫ్లో ఉండే టైంలో వారిని దాటించాడు. నేను ఇలా చెప్తున్నాను, ఈ దినాల్లో భక్తిహీనత బాగా ప్రబలుతున్న దినాల్లో దేవుడు ఈ మినిస్ట్రీని ప్రాక్టికల్గా మనకు చెక్ చేసుకోవడానికి ఇచ్చాడు నిజంగా. ఎందుకంటే ఇంతకు ముందు దినాల్లో ఎవరికి కూడా ఈ పోర్నోగ్రఫీ అంటే ఏంటో తెలియదు, సినిమాల ప్రభావం తెలియదు. ఇంతకుముందు ఉన్న లోకం వేరు, అసలు ఇప్పుడున్న లోకం వేరు. మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు భక్తిహీనత అనేది వరద వలె మరి పొర్లిపారుతుంది అన్నమాట. మరి ఈ దినాల్లో ఈ మినిస్ట్రీ అసలే ప్రాక్టికల్ మినిస్ట్రీ అయినా, అసలు ఇది ట్రూ మినిస్ట్రీ అయినా అనేది మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే వరద వలె ఈ భక్తిహీనత పొర్లిపారుతున్న దినాల్లో మరి మన అరికాళ్ళు తాకగానే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోవాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాము. 14వ వచనం 13వ వచనంలో సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసం మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగాని యోర్దాను నీళ్లు ఎగువ నుండి పారు నీళ్లు ఆబ్బడి ఏకరాశిగా నిలిచి. బాబు మీతో పాటు చాలామంది పరిచయకు వస్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి వారు అని అంటే దావీదు అన్నాడు వాళ్ళు స్త్రీలకు ఎడమగా ఉన్నవారు అన్నాడు. అంటూనే మళ్ళీ ఏమన్నాడు, ఒకవేళ ఉండకపోతేనే అన్నాడు. ఏమో చెప్పలేం. కానీ ఈ దినాల్లో ఈ పరిచర్లో దేవుడు మనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళందరూ పరిశుద్ధతను ఫలించేవారుగా దేవుడు ఈ పరిచర్ ద్వారా చేయగలడు.
అటువంటి టీమ్స్ చాలా సక్సెస్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అసలు సేవకుడు ఫస్ట్ అపేక్ష ఉండాలి. ఏమనంటే నాతో కలిసి చాలామంది పరిచర్యకు వస్తున్నారు యవనస్తులు. వీళ్ళు యోర్దాను దాటుతున్న వాళ్ళేనా ప్రతిదినం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం శరీరానుసారమైన మనస్సును మరణం దాటుతున్న వారైనా ఆ టీంతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామందిని వెంటేసుకొని పరిచర్కి వెళ్తాం. వాళ్ళు ఆడికి వచ్చాక నిద్రపోయారు అనుకోండి, ఇక దానివల్ల ఫలితమేం లేదు. కొరింథీ పత్రికలు ఏం చెప్తాడంటే ఒకరు బోధించాలి, తక్కిన వారు వివేచించాలి అంటాడు. ఇప్పుడు మనం చెప్తున్న వాక్యాన్ని మనతో వచ్చిన వారు పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించేవారైతే హెబ్రీ 12:14 ప్రకారం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించేవారు ప్రత్యక్షత కలిగి ఉంటారు. కాబట్టి వారు ఏం చేస్తారంటే వివేచిస్తారు. ఆ మాట చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14:29 చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:29. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. వివేచించడం ఎందుకు? పాస్టర్ గారు చెప్పిందంతా కరెక్ట్ అని తలకి ఊపేవాళ్ళు వద్దు మనకి. వివేచించాలి. అసలు ఇప్పుడు ఆయన మొదట ఏం అందుకున్నాడు వర్తమానం అండి, ఇలా మొదలుపెట్టాడు, ఎక్కడికో పోయాడు అని చెప్పేవాళ్ళు కూడా కావాలి. వివేచించేవాళ్ళు కావాలి, నడిపింపుని అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. లేకపోతే ఆ టీం సక్సెస్ అవ్వదన్నమాట. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మొదటి నెలలోనే యోర్దాను దాటగలిగిన వారు. యోర్దాను దాని గట్లన్నిటి మీదగా పొర్లి పారుతున్నప్పుడు యోర్దాను దాటేవాళ్ళు అంటే ఎవరు? ఇలా చెప్తాను, భక్తిహీనత ప్రబలుతున్న నేటి దినాల్లో పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్న సహోదరులు సహోదరీలు మనతో కలిసి మినిస్ట్రీలో ఉంటే ఈ మినిస్ట్రీ ఎంత సక్సెస్ అవుతుందో చూడండి. అంతేగాని మనతోటి ఉంటూ వ్యభిచారం చేసేవాళ్ళు, మనతోటే ఉంటూ కాముకత్వం కలిగిన వారు, కామాభిలాష కలిగిన వారు, జారత్వం చేసేవారు, వీళ్ళందరూ ఈ పరిచర్యలో కలిసి ప్రయాణం చేయటం అనేది ఉండదన్నమాట. ఉండకూడదు, జరగకూడదు. అది జరగాలి, అది జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఈ మినిస్ట్రీ కరెక్టో కాదో కూడా మనం చెక్ చేసుకునే గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇద్దరు యవనస్తులు ఇలా మాట్లాడుకోవటం గురించి నేను స్తుతిస్తున్న వాళ్ళ పేర్లు చెప్పనులేండి. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, నేను గతంలో చాలా చెత్త అంతా చూసేవాడిని, ఇప్పుడు ఈ పరిచర్యలోకి వచ్చాక ఈ వాక్యం ద్వారా నేను వాటన్నిటి నుంచి విడుదల పొందాను అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు అటువంటి యవనస్తులు మనకు పరిచర్యలో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచర్య ఎంత అద్భుతంగా జరిగి చూడండి. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షత కలిగిన వారు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడ్డా అన్నాడు కదండి. ఇప్పుడు నేను గతంలో కూడా అడిగి, ఇక్కడ ఉన్న పరిశుద్ధత ఫలమా లేకపోతే పరిశుద్ధులు అనే స్థితి అని అడిగాను. అప్పుడు అడిగినప్పుడు కూడా మీకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో శిక్ష చేయటం దేని గురించి చేస్తాడు? పొజిషన్ విషయంలో చేస్తాడా, ఫ్రూట్ విషయంలో చేస్తాడా అని చెప్పి వివరించాను. పొజిషన్ విషయంలో ఎవరికైనా శిక్ష చేయడు, ఫ్రూట్ విషయంలోనే శిక్ష చేస్తాడు. అందుకని అక్కడ హెబ్రీ 12:14 ముందు వచనాలు ఏమన్నాడంటే, సమస్త శిక్షయో దుఃఖకరముగానే ఉన్నది కానీ అయితే దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చింది. సో ఇక్కడ చెప్పిన శాంక్టిఫికేషన్ ఈజ్ నాట్ అబౌట్ అవర్ పొజిషన్, ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రూట్ అన్నమాట. పరిశుద్ధత అనే ఫలం కలిగిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అన్న మీరు వాక్యం మాట్లాడుతుంటుండగా ప్రభు నాకు ఇది చెప్పాడని చెప్పాలా. పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కొన్ని చోట్ల అసలు ఏం చెప్పామని చెప్పండి అంటే చెప్తులేరు. కానీ అలాంటిది కొన్ని చోట్ల పరిచర్యలు ఎలా ఉన్నాయంటే, మీరు ఈ వర్తమానం అందిస్తున్న టైంలో ప్రభు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు అనేవారు కావాలి. వారు వస్తారు, వారిని దేవుడు లేపుతున్నాడు. నేను ఎలా చెప్తున్నాను, వివేచించేవారు ఉంటే వాక్యం ఎంత జాగ్రత్త చెప్పొచ్చు. అంతేనా? ఇప్పుడు వివేచించే వాళ్ళు ఉన్నారండి, ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు, మనం ఒళ్ళు దగ్గరెట్టుకోమా? పౌలు గారు ఏమన్నాడు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానం ప్రకటిస్తున్నామన్నాడు. అయ్యగారు ఏది చెప్తే అదే కరెక్ట్ అనే వాళ్ళ మధ్యలో వాక్యం ప్రకటిస్తే ఇక అయ్యగారు బాగుపడ్డా వాళ్ళు బాగుపడరు. అలా కాదు, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించాలి. అసలు మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీతో కలిసి వస్తున్న వాళ్ళు ప్రశ్నించండి వాళ్ళని. ఏమనంటే, ఈ వర్తమానంలోంచి ప్రభు నీకు ఇంకా ఏమైనా ఇచ్చాడా అని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు యోర్దాను దాని గట్లన్నిటి మీదుగా పారుతున్న సమయంలో వారు యోర్దాను దాటుతున్నారు.
మరి అలాంటి వాళ్ళతో కలిసి మన ఊర్లు దొక్కుతున్నామంటే ఊర్లు అన్నీ మనకి ఇస్తాడు దేవుడు, అంతేకాదు. తూర్పుగోదావరి జిల్లాని ఇస్తాడు, పశ్చిమ గోదావరి జిల్లాని ఇస్తాడు, జిల్లా పేర్లు మారినా కూడా. ప్రకాశం జిల్లా ఇస్తాడు, ఆంధ్ర ఇస్తాడు, తెలంగాణ ఇస్తాడు, ఇండియాలో అన్ని ప్రదేశాలు ఇస్తాడు. అడుగు పెడితే ఇస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. నిన్న రాత్రి హైదరాబాద్ పరిచయం గురించి ఒక ఆలోచన మాట్లాడుకుంటుంటే మేము ఆలోచిస్తే మొదట ఫస్ట్ వెళ్ళిన, ఇప్పుడు 1 year మినిస్ట్రీ అయింది సుమారు. అయితే ఇప్పుడు జరిగిస్తున్న మినిస్ట్రీ మాత్రం జరిగి ఇంకా 1 year అవ్వలేదు. హైదరాబాద్లో అడుగుపెట్టి 1 year అయింది. దాని యొక్క అభివృద్ధి చూడండి, ఎంత ప్రోగ్రెస్గా దేవుడు పరిచయం జరిగించాడు. మధుబన్ కాలనీ, గచ్చిబౌలి, తర్వాత సంగారెడ్డి, తర్వాత సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్లో జరుగుతున్న పరిచయం విస్తరిస్తుంది. రేపొద్దున మళ్ళీ దేవుడు ఎక్కడ ద్వారాలు తెరుస్తాడో తెలియదు. అంటే మనం ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మనం చేస్తున్నాం పరిచర్య అదే ఉందా, అందులో ఏమైనా డెవలప్మెంట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అది భీమవరం అయినా, అది రాజమండ్రి అయినా, అది కోరుమాహుడు అయినా, అది ఎక్కడైనా కూడా మనం అందరం పరిచర్య చేస్తున్న దగ్గర పరిచర్య ఏమైనా డెవలప్ అవుతుందా అనేది ఎందుకు చెక్ చేసుకోవాలంటే, పరిచర్య ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదుతో ఉన్నవారు యోర్దాను దాటగలిగిన వారు అనే మాట చూస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇటువంటి పరిచర్యలను వృద్ధి చేస్తాడు. పరిశుద్ధతను ఫలించే వారితో కలిసి ప్రయాణం చేయండి, వాళ్ళు వివేచిస్తారు, వారు ప్రత్యక్షత కలిగి. అవసరమైతే మిమ్మల్ని ఎక్కడ నేను ఇలా ఆలోచించానన్నా కానీ అది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది, ప్రభు మీ ద్వారా మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది అనే మాట చూడండి. అలా మాట్లాడే వారిని గమనించండి, అది మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అందుకనే ఈ దినాల్లో యోర్దాను దాటేవారిని ప్రభు లేపునుగాక, పరిశుద్ధతను ఫలించే వారిని దేవుడు లేపునుగాక, ప్రత్యక్షత కలిగిన వారిని ప్రభు లేపునుగాక. వారితో కలిసి మనం వెళ్తున్నప్పుడు వారు ప్రతి సంగతిని వారు వివేచించాలి. వారు పరిపూర్ణులైన వారి వలె దాన్ని వాళ్ళు మళ్ళీ డీటెయిల్డ్గా మెడిటేట్ చేయాలి. మెసేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి నిద్రపోవడం కాదు. ఈ రాత్రి లేకపోతే ఈ దినాల్లో దేవుడు ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుండి అని వచ్చిన ఓపెన్ చేశాడు. ఆ రిఫరెన్స్ మీద సో దేవుడు నీకేం చెప్తాడు అనేది నువ్వు కూడా ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసి అన్న మీరు వాక్యం చెప్పే ముందు 10 నిమిషాలు దేవుడి వర్తమానం గురించి నాతో చెప్పింది నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా లేచి నిలబడి మాట్లాడి నీకు దేవుడిచ్చిన తలంపును అందించు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాగు చేయడం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆఖరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. లాస్ట్ రిఫరెన్స్ ఇది, లేదా లాస్ట్ పాయింట్ చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 39-40 వచనాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చారు దావీదు దగ్గరికి అసలు మీరు లెక్క పెట్టగలరా? లెక్క పెట్టండి. 23వ వచనం మీరు చదివితే 24లో యోధావారు 6,800 మంది వచ్చారు, షిమియోనీలు 7,100 మంది వచ్చారు, లేవీయులు 4,600. మరి ఎంతమంది వచ్చి 3 రోజులు దావీదు దగ్గర ఉంటే దావీదే స్వాస్థ్యానికి దూరంగా ఉంటే వీళ్ళందరూ భోజనం ఆడించి పెడతాడండి. మీరు గమనించారా? ఎంతమంది వచ్చారు చూడండి. అహరోను సంతతి వారు 3,700 మంది, పరాక్రమశాలి అయిన సాదోకు అని యవనంతో వచ్చిన వారు 22, సౌలు సంబంధులు 3,000 మంది. 30వ వచనంలో 28,000 మంది ఎఫ్రాయిమీలు వచ్చారు. ఇంకా మీరు చదవండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దావీదు దగ్గరికి వెళ్ళి అన్న ఎంతమంది వచ్చారు, మీరు కూరగాయలతో ఏం పెడతారు, చికెన్ వండి పెట్టండి అంటే ఎంతమందికి పెడతారు బాబు, ఎన్ని కోళ్ళు కోయాలరా నాయన అనుకోవాలి. కానీ మీరు ఆశ్చర్యం ఏంటంటే ఓ ప్రక్క వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఈ సంతోషం ఎంత ఉందంటే మిగిలిన వాళ్ళందరూ వంటలు వండుకొని వచ్చేస్తున్నారనమాట. ఇక్కడ మనం అదే చూస్తాం. 39-40 వచనాల్లో వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొని చుండ్రి. ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి అని పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీద, ఒంటెల మీద, కంచెర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార వస్తువులని, పిండి వంటకాలు అంటే గారెలు, బూర్లు అన్నీ వేసుకొస్తున్నారు అన్నమాట వీళ్ళు. దాంతోపాటు అంజూర పడలు, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలు, ద్రాక్షరసం, నూనె, గొర్రెలు, పశువులు విస్తారంగా తెచ్చేస్తున్నారు. గొర్రెలు వేసుకొని వచ్చేస్తున్నారు. ఎందుకురా అంటే దావీదు దగ్గర చాలామంది ఉన్నారండి, వాళ్ళకి ఈరోజు భోజనం మేమే పురమాయించుకున్నాం, దావీదు మళ్ళీ అందరికీ గొర్రెలతో మాంసం పెట్టాలని చెప్పి మేము మా గొర్రెలు పట్టుకెళ్ళిపోతున్నామని. ఒక విషయం చెప్తాను.
నువ్వు మాకు కావాలయ్యా, నువ్వు మాతో రావాలయ్యా అని దావీదు దగ్గరికి వచ్చి జస్ట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్పి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోలేదు. వీళ్ళందరూ వచ్చి దావీదుతో కలిసి, ఎక్కడున్నాడు దావీదు అప్పటికి? ప్రశాంతంగా కోటలో ఉన్నాడా? ఓ భవనంలో ఉన్నాడా? నిద్రపోతున్నాడా? ఏం లేదు. సౌలు చేత తరం పడుతున్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను. అసలు ఇప్పుడు సౌలుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, చాలామంది కనపడతలేదు, ఇశ్రాయేల్ అందరూ ఏడిపోయారా అని అడిగితే దావీదు దగ్గరికి వెళ్ళారంటే సౌలు ఏమనుకుంటాడు? వెళ్తారులే, రేపు మార్నింగ్ వచ్చేయరంటే వీళ్ళందరూ అనుకొని ఉంటాడు. వాళ్ళు రారే. వాళ్ళు రాకపోతే సౌలు ఏమడుగుతాడు? వీళ్ళు వెళ్ళి చాలా రోజులైంది ఇంకా రావట్లేదు ఏంటంటే, వీళ్ళందరూ అక్కడ 3 రోజులు సభలు ఏర్పాటు చేసుకున్నారంట. సభల అంత ఉందా సీను? వాడికే ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేస్తే నేను ఈ ముగ్గురు ఇంతమంది వెళ్ళి 3 దినాలు అక్కడ ఉండాలంటే మరి వీళ్ళందరూ భోజనాలకు చాలా ఖర్చు అయిద్దంటే, ఇంకొకడు అంటాడు నఫ్తాలి నుంచి, జబూలు నుంచి మీకు తెలియదా, చాలామంది అంజూర పడలు, ద్రాక్ష గెలలు, పిండి వంటకాలు అట్టుకుపోతున్నారు. అబ్బా, ఇంత ప్రేమ దావీదు మీద ఎలాగొచ్చిందిరా వీళ్ళకి? వస్తుంది. సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. మీరు గ్రేస్ ప్రేచర్ అయితే, మీరు గ్రేషియస్ లీడర్ అయితే, కృపగల నాయకుడు అయితే, కృపను అందించగలిగిన పరిచారకుడు అయితే నిన్ను అందరూ ప్రేమిస్తారు. అంతే. అసలు యోనాతానికి దావీదు మీద ప్రేమ ఎలా కలిగిందండి? ఎవరు యోనాతాను? సౌలు కుమారుడు. సాక్షాత్తు సౌలు కుమారుడికి సౌలు శత్రువు మీద ప్రేమ ఎలా కలిగింది? అందుకే రాశాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ బహు వింతైనది అని. కాబట్టి ఈ దినాల్లో ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫలానా వాళ్ళే ఇతన్ని ప్రేమిస్తారు అనుకుంటారు. కానీ నువ్వు నమ్మకమైన సేవకుడు అయితే నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించేవారు ఇలాగే కదిలొస్తారు. ప్రతి గోత్రము నుండి వచ్చారు. సౌలు బంధువుల నుంచి వచ్చారు. రావటమే కాదు, వారు 3 దినాలు అక్కడ ఉండి భోజనాలు జరిగించారు. ఇక సౌలు ఏమవుతాడు? అసలు నాకు తెలిసి ఈ అధ్యాయం సౌలు చచ్చిపోతాడు ఆ రోజే. కానీ నాకు తెలిసి సౌలు సరిగ్గా చదివి ఉండడు, తెలిసి ఉండదు. ఎందుకంటే తట్టుకోవడం చాలా కష్టం. ఈ దినాలు కూడా అలాగే ఉంటాయి. నమ్మకమైన సేవకుడా, నమ్మకమైన నాయకుడా, నమ్మకమైన పరిచారకుడా, ప్రభు నీ కొరకు ఇలాంటి వ్యక్తులను ఇస్తాడు. అసలు ఒక విషయం ఏంటంటే, భోజనం లేక బాధపడిన నీకు ఎంతమంది వచ్చి నీతో కలిసి ఒక టేబుల్ మీద కూర్చుంటే, ఆ టేబుల్ మీద కూడా సిద్ధపరచాల్సిన ఎవరో వండుకొని వచ్చి పెడుతుంటుంటే అసలు నీకు ఏమనిపించిద్ది అంటే, వీళ్ళు నన్ను శత్రువులకు అప్పగించడానికి వచ్చిన వాళ్ళు కాదు, హృదయపూర్వకంగా నన్ను రాజుగా ఉండటానికి కోరుకొని వచ్చిన వారు. కాబట్టి అటువంటి ప్రేమ నీ మీద కలిగే కృప దేవుడు ఇస్తాడు. ఈ దినాల్లో దేవుడు అటువంటి సేవకులు లేపునుగాక, హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించేవారిని ప్రభు లేపునుగాక. నీకు అర్థమైపోద్ది, నా బంధువులు, నా స్నేహితులు, వీళ్ళు ఎవ్వరి ప్రేమ ఇక్కడ లేదురా బాబు, అసలు ప్రేమ అంతా పరిచర్యలో ఉన్న వ్యక్తుల్లోనే ఉందని అర్థమైంది. అంతగా ప్రభు నేను ప్రేమించేవాడిని చెప్తాను. మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎవరినో ప్రేమిస్తున్నారు, నేను ప్రేమించట్లేదంటే లోపం ఖచ్చితంగా మనలోనే ఉందని మనం సరిచేసుకోవాలి తప్ప, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాడారని దావీదుని అటాక్ చేయకూడదు. నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నువ్వు కృపచూపలేకపోయావు కాబట్టి. కృపచూపగలిగిన వాడిని ప్రేమించగలుగుతారు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే, దావీదుని అన్ని 1000 మంది హృదయపూర్వకంగా ప్రేమించారంటే, పోనీ రాని వాళ్ళు ఎవరైనా ఇంటికాడ ఉండిపోయారు, వాళ్ళు ఏమన్నా వేరే భావంతో ఉన్నారు, వాళ్ళకు కూడా ఏక మనస్సు ఉంది. ఏమనంటే దావీదుకు రాజు అవ్వాలని. ఇదంతా చూసిన మనమేమనుకోలేము, నేను కూడా దావీదులాగా, లేకపోతే కృప చూపేవానిలాగా, పరులకు ప్రియునిగా నేను ఉండాలి అని కోరుకోవాలి తప్ప మనం ఇక్కడ అసూయ పడటానికి ఏమీ లేదు. దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. నిజంగా దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ప్రభు స్తోత్రం. ఆమేన్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసుని ఆత్మ సహాయంతో వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, దావీదు వరం కలిగిన వాడని, వరం కలిగిన ఆయన యొద్దకు ఏ విధంగా అయితే ప్రజలు ఆయన యొద్దకు వచ్చి, ప్రజలు అనగా సామర్థ్యం కలిగిన వారు, పరాక్రమ యుద్ధ వీరులు, సమర్థులు అనేక మంది ఆయన యొద్దకు వచ్చి ఆయనకి సహకారులుగా ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ, వరం కలిగిన వ్యక్తులకి దగ్గరికి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ప్రకారం జనముల్ని ఎలుగు వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వరం కలిగి మనం పరిచయం చేస్తే అప్పుడు దేవుడే ప్రజలను మన యొద్దకు పంపిస్తారని, వారి ద్వారా జరిగే పరిచర్య ఏ విధంగా మనకు సహకారులుగా ఉంటారో, అలాగే కొన్ని సందర్భాల్లో అవసరమైతే మనం దాక్కోవాల్సిన పరిస్థితి కూడా, అనగా
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మరుగ్గా ఉండమని ప్రభువే మనకు చెప్తాడు. ఆ సందర్భాల్లో మరుగ్గా ఉండవలసిన పరిస్థితి కూడా దావీదు కూడా కొన్ని దినాలు ఏ విధంగా అయితే మరుగ్గా ఉండవలసిన పరిస్థితి వచ్చిందో, అలాగే మనల్ని కూడా కొన్ని పరిస్థితుల్లో మనం అవతల వాళ్ళు మనల్ని పిరికివారు లేదా వేరే రకంగా అనుకోవచ్చు గానీ, కొన్ని పరిస్థితులను బట్టి ప్రభువే మనల్ని మరుగు చేస్తాడు. మరుగ్గా ఉండమని చెప్తాడు. ఆ పరిస్థితిలో మరుగ్గా ఉండవలసొస్తది. అలాగే సహకారులు కూడా మనకిచ్చినటువంటి సహకారులు కూడా వారు యొర్దాను పొంగి పొర్లుతున్నటువంటి సమయంలో యొర్దాను దాటి అనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దాటి పరిశుద్ధత అనే ఫలం ఫలించి మరి యథార్థమైనటువంటి పరిచారకుల్ని, నమ్మకస్తున్నటువంటి మరి సహకారుల్ని దేవుడే ఇస్తాడు. వారి ద్వారా యథార్థమైనటువంటి వారి ద్వారా ఒక టీమ్‌గా ఏర్పరిచి దావీదుకి ఏ విధంగా అయితే సహకారులుగా ఇచ్చాడో, ఈ విధంగా మన పరిచర్లో నమ్మకంగా వరం కలిగి పరిచర్య చేస్తే దేవుడే అటువంటి సహకారాలనిచ్చి పరిచర్ని ముందుకు కొనసాగిస్తాడని, ఇప్పటికే అటువంటి పరిచారకుల్ని మన పరిచర్లో దేవుడు అనేక మందినిచ్చాడు. రాబోయే కాలంలో ఇంకా ఇవ్వబోతున్నాడని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు వాగ్దాన రూపంలో మరి దేవుడు తన సేవకులను వాడుకొని మనకు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ దినాల్లో ఎక్కువగా వరం గురించి, వరం యొక్క ప్రాముఖ్యత ఏంటనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం అన్న విషయాన్ని. కాబట్టి వరం పొందుకున్న వారికి ప్రభు సహకారాన్ని ఇస్తానంటున్నాడు కాబట్టి మనందరం కూడా వరాన్ని అపేక్షించుదాం. వరం పొందుకొని మరి మన పరిచయలో ఉన్న వారందరూ కూడా సేవకులు, అందరూ సహకారులు అందరూ కూడా మరి వరం పొందుకొని అనేక మంది ప్రజలను పొందుకొని మనం పరిచయలో ఇంకా ముందుకు కొనసాగి పరిచయను ఇంకా ముందుకు కొనసాగిద్దాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన గాక. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రిలో, 8 గంటలకి 8:30కి కుమారదేవంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మనతో సాహసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన తర్వాత మనం కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు ప్రశాంత్. వందనాలన్నయ్య. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మా జీవానికి కూర్చిన మాటలు మీరు ప్రతి ఉదయకాలం అందిస్తూ జీవన్ మీద దీక్ష ఉంచే విధంగా శరీరానుసరమైన మనస్సు యథార్థాలను మీరు దాటిస్తూ మా ప్రభావ ఫలం కలిగి మొత్తండి వరము చేత వాడబడుతున్నారు తండ్రి. ప్రయాసపడడానికి మీరు ఇస్తున్న వర్తమానం బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసు నిలబెట్టుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. దావీదుకు మా ప్రభు మా తండ్రి పవిత్రమైన వరములను అనుగ్రహించారు. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్టుగా మీరు రాయించారు. మీకు స్తోత్రాలు నాయన. వరం కలిగిన వ్యక్తి పరిచయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి అతనికి కావాల్సిన ప్రతి దాన్ని మీరు ఇస్తారని నమ్మకమైన దేవ మరి వారిని మీరు అప్పగిస్తారని మీరు మాట్లాడారు. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మా ప్రభువా, మరి ఈవెన్ సౌలు ఇంటిలో పరిచయం చేయవారు కూడా మా ప్రభువా మరి తనకు సహకారులుగా ఉండడానికి వచ్చారు. వారు పరాక్రమశాలులుగా, అలాగే యుద్ధ ప్రవీణులుగా, వారు సింహపు ముఖము గల వారిగా, అలాగే తండ్రి మరి జింకలంతా పాదవేగం గలవారు, అలాగే మా ప్రభువా ఇటువంటి వారిని ఆయన మీరు మరి దావీదును తీసుకొచ్చారు ప్రభువా. పరిచర్యలో మా ప్రభు వరం కలిగి నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు నమ్మకమైన సహోదరుల్ని మీరు తీసుకొస్తారని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. మరి ఆయన మరి వారు హృదయంలో మంచి ఒపీనియన్ కలిగి మా ప్రభు మా దావీదు వద్దకు వచ్చారు. మరి దావీదు భార్య మీకాల్ అయితే మా ప్రభు హృదయమందు అతన్ని హీనపరిచింది. మరణం వరకు తను పిల్లని కనలేదని మేము చూసాం ప్రభా. నాయన మరి హృదయం మా తండ్రి మరి సరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అభ్యంతరాలు ఏవి కూడా రావని కూడా మీరు తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు. యోర్దాను గట్ల మీద పొర్లి పారుతున్నప్పుడు మా ప్రభు వారు యోర్దాన్ని దాటిన మరి వారు ఉన్నారు. వారు పరిశుద్ధతను ఫలిస్తున్న వారని, అలాగే కొత్త మరి వర్తమానాలు వింటున్నప్పుడు కొత్త ప్రత్యక్షతలు వారు స్వయంగా పొందుకుంటున్న వారని, అలాగే నాయన వారు వివేచించేవారని, మరి పరిపూర్ణులైన వారని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. ఆయన నిజమే తండ్రి. మరి వర్తమానం మరి వింటా ఉన్నప్పుడు మరి కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు మరి మీరు ఇస్తారని కూడా మీరు తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు. నాయన మరి దావీదు మరి సింహాసనం మీద లేకుండా తన అరణ్యంలో తరబడుతున్నప్పుడు మా ప్రభు మా తండ్రి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అనే
దగ్గర ప్రాంతాల వారు మా ప్రభు మా తండ్రి 3 దినాలకు సరిపడా ఆహారాన్ని దేవమ్మ తీసుకొచ్చారు. మరి నమ్మకమైన సేవకునికి ఈ విధంగా మా ప్రభు జరుగుతుందని కృప చూపుట నరుని పరునికి ప్రియంగా చేయును మా ప్రభు. మరి మన నోట మేము అందించే పరిచర్య కృపా పరిచర్య నా తండ్రి మా నోట మీరు గ్రేషియస్ వర్డ్స్ మీరు ఉంచారు ప్రభు. మా తండ్రి ఖచ్చితంగా జనములు నీ వెలుగులోకి వచ్చెదరు అనే ఒక ప్రవచనాన్ని నాయన మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించడనే ఒక దర్శనం కలిగిన యొక్క పరిచర్లు మా ప్రభు మీరు ఒక సేవకుని ఏ విధంగా హెచ్చిస్తారో ఒక సేవకునికి సహకారులు మీరు ఏ విధంగా లేపుకుంటారు మా ప్రభు. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మా ప్రభు సేవను విస్తరింపజేస్తారు అనేది మా ప్రభు ఉదయకాల సమయంలో మీరు శ్రేష్టంగా మీరు మాట్లాడతాను మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అలాగే నా తండ్రి ఈ దినం పరిచయంలో మీరు తోడుగా ఉండండి నాయన మా ప్రభు. మా తండ్రి మధ్యాహ్న సేవకులు ఆ యొక్క 10 అవర్స్ వీడియో చేయబోతుండగా మా ప్రభు 20 అవర్స్ వీడియో చేయబోతుండగా ఆ విషయంలో తండ్రి మరి ప్రతి సందేహము తీర్చబడినట్లుగా మా తండ్రి పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటిది అనేది స్పష్టంగా అందరికీ అర్థమవులాగున అలాగే చాలా మంది పరిచయను హత్తుకునే కృపను దయచేయండి అయ్యా. మరి అనేకులు వచ్చి మా ప్రభు మా తండ్రి వారికి వారికి వారు స్వాస్థ్యాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే బాలాంతరం ప్రాంతంలో మీరు తెరిచిన నూతన ద్వారాన్ని బట్టి కొందరు చెల్లిస్తున్నాం. ప్రయాసపడుతున్న వారిని బట్టి దేవమాత పరిచయం చేయబో వారిని బట్టి కొందరు చెల్లిస్తున్నాం నాయన. అలాగే పెద్దాపురం ప్రాంతంలో కూడా మా ప్రభు మీరు తండ్రి మరి పరిచర్య ద్వారాలు తెరిచారయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ విధంగా తండ్రి రానున్న దినాల్లో అనేక చోట్ల మా ప్రభు మీరు అనేక మంది శిష్యులను మీకు ఇస్తారని ముందుగా మీరు వాగ్దానం చేస్తారు ప్రభు. నీకు వందనాలు. ఈ మధ్య కాలంలో మీరు మాకు ఇస్తున్న ప్రతి వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా ప్రభు మా తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు నా యందు విశ్వాసం ఉంచుడి అనే వర్తమానం ద్వారా మరి మీరు మాతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకునే విధంగా మమ్మల్ని పరిశీలి చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ దాసుని వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. మరి కుడిక నడిపించిన వారిని బట్టి అలాగే కుడికలో పాల్గొన్నటువంటి దేవుని సేవకుని దేవజనులందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సహోదరులందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవ మీకే సమస్తమైన మహిమగంత ప్రభావం చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. అలాగే బాలాంతరంలో ఈ రోజు ప్రారంభించబడుతున్నటువంటి పరిచర్యకు ప్రార్థన చేయండి. అలాగే వరం కలిగి పరిచయం చేస్తున్నటువంటి దావీదుని హీనపరిచిన మేకాలు ఏ విధంగా అయితే ఫలం పోగొట్టుకుందో వరం కలిగి పరిచయం చేస్తున్నటువంటి ఎవరిని కూడా మనం దూషించి ఫలం పోగొట్టుకోవద్దని ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలండి. కూడిక ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలన్న. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.